పిల్లలు చెప్పండి తాతయ్య. అందరూ ఇక్కడే ఉన్నారా? ఉన్నాం తాతయ్య. తరువాత ఏం జరిగిందో కథను చెప్పుకుందామా? చెప్పుకుందాం తాతయ్య. యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలకు నెమ్మది కలిగింది. అలా వారు చాలా కాలం వరకు సుఖంగా ఉన్నారు. ఆ విధంగా మోషే యెహోషువకు అప్పగించిన కర్తవ్యాన్ని విజయవంతంగా నెరవేర్చాడు. అవును, యెహోషువ ఎప్పుడు దేవుడు తనకు అప్పగించిన పనిని చిత్తశుద్ధితో నెరవేర్చాడు. అందుకే దేవుని మెప్పు పొందాడు కదా తాతయ్య. అవునర్రా. అయితే కొంతకాలానికి యెహోషువ వృద్ధుడయ్యాక తాను మరణించే సమయం దగ్గర పడిందని గ్రహించి ఇశ్రాయేలీ ప్రజలకు యావే ఒడంబడికను చివరిసారిగా గుర్తు చేసేందుకు ఇశ్రాయేలీ పెద్దలందరినీ షెకెములో సమావేశపరచి వారందరికీ యావే సందేశాన్ని వినిపిస్తాడు. అబ్రహాము నుండి ఇస్సాకు, యాకోబు, ఏశావులకు జరిగిన సంగతులను, మోషే నాయకత్వంలో యాకోబు సంతతిని ఐగుప్తు దాస్యం నుండి ఎలా విడిపించి కనాను ప్రాంతానికి ఎలా నడిపించింది తెలియజేస్తాడు. యావేతో వారి ఒప్పందాన్ని మరోసారి గుర్తు చేసి వారి బాధ్యతల గురించి తెలుపుతాడు. ఒక భర్త తన భార్య పరపురుషునితో సంసారం చేయడాన్ని ఎలా సహించలేడో అదే విధంగా యావే ప్రభువు తన ప్రజలు ఇతర దేవతలను ఆరాధించడానికి సహించడని గట్టిగా హెచ్చరిస్తాడు. అంటే యెహోషువ తన చివరి క్షణం వరకు దేవునికి విధేయుడై ఉండి ఇజ్రాయేలు ప్రజలను భక్తి క్రమంలో నడిపించాడు కదా తాతయ్య. అవును స్వరూప. యెహోషువ ఇజ్రాయేలు ప్రజలకు దేవుని ఒడంబడిక గురించి, వారి బాధ్యతల గురించి హెచ్చరించడమే కాదు, దానికి సంబంధించిన విధులను, బాధ్యతలను అన్నింటినీ వ్రాసిపెట్టి నిక్షిప్తపరచాడు. యావే మందిరం సమీపంలో ఉన్న ఒక సింధూరపు చెట్టు క్రింద ఒక పెద్ద శిలను పాతి నిలబెట్టి తాను చెప్పిన విషయాలన్నిటికీ దానిని సాక్ష్యంగా, స్మారకంగా ప్రతిష్ఠించాడు. ఇదంతా వింటుంటే యెహోషువకు యావే పట్ల ఎంత విశ్వాసముందో తెలుస్తుంది కదా తాతయ్య. యావే ప్రేమతత్వానికి, తండ్రి కరుణను, ఆయన మహత్తర సంకల్పాన్ని యెహోషువ బాగా అర్థం చేసుకున్నాడు. అలాగే యావే సంరక్షణ పట్ల, కృపా అనుగ్రహం పట్ల పూర్తి నమ్మకం కలిగి ఉన్నాడని కూడా తెలుస్తుంది కదా తాతయ్య. అవును ఆనంద్, నువ్వు సరిగ్గా చెప్పావు. అందుకే యెహోషువ తన చివరి రోజుల్లో ఇశ్రాయేలీ పెద్దలకు, ప్రజలకు యావే చేసిన మేలులన్నిటిని గురించి మళ్ళీ గుర్తుకు తెచ్చి వారి విధులను, బాధ్యతలను రాసి ఇవ్వడం, ఒడంబడిక స్మారకాన్ని ఏర్పాటు చేయడం ద్వారా వారు కనాను దేశంలో సుఖంగా ఉన్నప్పటికీ కొత్త కొత్త జాతులతో కలిసి సహజీవనం చేస్తూ ఉన్నప్పటికీ ఎట్టి పరిస్థితులలోనూ యావే ప్రభువును మరువరాదని, ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా ప్రవర్తించకూడదని హెచ్చరించాడు. ఒకవేళ విలాసాలు, సుఖాల మోజులో మునిగిపోయి తమ ప్రభువైన యావే పట్ల అవిధేయులై ప్రవర్తిస్తే, అన్యదేవతలను పూజిస్తే నాశనాన్ని కొని తెచ్చుకున్న వారవుతారని గట్టిగా హెచ్చరించి చెప్పాడు. యెహోషువ ఎప్పుడు యావేకు కట్టుబడే ఉన్నాడు కదా తాతయ్య. అవునరా. అలా యెహోషువ ప్రోత్సాహంతోనూ చేసిన హెచ్చరికల కారణంగానూ ఇజ్రాయేలీ పెద్దలు ఎప్పటికప్పుడు తమ తెగల వారిని అప్రమత్తంగా ఉంచుతూ యావే ప్రభువుతో తాము చేసుకున్న ఒడంబడికకు కట్టుబడి ఉండేలా జాగ్రత్త పడ్డారు. కనాను ప్రాంతాన్ని తెగలవారీగా పంచుకున్నప్పటికీ 12 తెగలవారు ఎల్లప్పుడూ కలిసికట్టుగా ఉంటూ పరస్పర సుహృద్భావంతో, సామరస్యంతో ప్రభువైన యావే పట్ల తమ తమ బాధ్యతలను,
విధులను సక్రమంగా నిర్వహించసాగారు. అంటే ఇప్పుడు ఇజ్రాయేలీ ప్రజలు కానాను దేశంలో యావే ప్రభువుకు నిజమైన సాక్షులుగా ప్రత్యేక జాతిగా మసులుకున్నారన్నమాట. వినటానికి ఎంత బాగుందో కదా. ఏదేమైనా వారు బుద్ధిగా ఉంటూ సుఖంగా జీవించారు కదా తాతయ్య. ఇల్లలకగానే పండుగ కాదు, ముందుంది ముసళ్ళ పండుగ. కుక్కతో ఒక వంకర అన్నట్టు మనుషులు సుఖాలు మరిగితే తలలు బిరుసెక్కి దేవుణ్ణి తలుచుకోవడం మానేస్తారు కదా. మనుషుల వంకర బుద్ధి ఎక్కడికి పోతుంది? అరే, ఎందుకలా అంటున్నారు తాతయ్య? ఇజ్రాయేలు ప్రజలు మళ్ళీ మారిపోయారా? ఆ తర్వాత ఏం జరిగింది? అవును ప్రవీణ్, ఇంచుమించుగా అలాగే జరిగింది. కానీ వెంటనే కాదు. యావే ప్రభువు ఇశ్రాయేలు ప్రజల క్షేమం కోసం చేసిన మహత్కార్యాలను కళ్ళారా చూచిన యెహోషువ తదితర పెద్దలు జీవించి ఉన్నంత కాలం ఇశ్రాయేలీయులు సక్రమంగానే జీవించారు. యావే పట్ల విశ్వాసం కలిగి భక్తితో సేవించారు. యెహోషువ తన 110వ ఏట మరణించాడు. ఆ తరువాత అహరోను కుమారుడైన ఎలియాసరు కూడా చనిపోయాడు. అలా ఆ తరం వారందరూ ఒకరి తర్వాత ఒకరు మరణించారు. అంటే పాత తరం వారంతా చనిపోయారన్నమాట. అవును. వారి తర్వాత తరం వారు పెరిగి పెద్దవారయ్యారు. ఈ కొత్త తరం వారు యావే ఇశ్రాయేలీ ప్రజల కోసం చేసిన అద్భుత కార్యాలను ప్రత్యక్షంగా చూడలేదు. కేవలం తమ పెద్దల మాటల ద్వారానే విన్నారు. అందుచేత వారిలో యావే పట్ల విశ్వాసం అంత దృఢంగా లేకపోయింది. ఫలితంగా రాను రాను యావే ఆజ్ఞలను ఒడంబడికను పట్టించుకోవడం పాటించడం అలక్ష్యం చేసి మానేశారు. అన్యులతో కలిసిపోయి వారి దేవతలను కొలవడం, వారి పండుగలను చేసుకోవడం ప్రారంభించారు. అయ్యయ్యో, అలా చేస్తే యావే దేవునికి కోపం వస్తుంది కదా తాతయ్య. ఎందుకు రాదు? తప్పక వస్తుంది స్వరూప. అన్య దేవతలను కొలిస్తే యావే దేవుడు అసహించుకుంటాడని యెహోషువ ముందే చెప్పాడు కదా. అవునర్రా, యావే ప్రభువుకు వారిపైన కోపం వచ్చింది. అయినా వారిని నశింపజేయకుండా తగిన రీతిలో వారికి బుద్ధి చెప్పాలనుకున్నాడు. వారిపైకి దొంగల ముఠాలను ఉసికొలిపాడు. దొంగలు వారి మీద పడి వారి సంపదలన్నిటినీ కొల్లగొట్టుకుని వారిని బందీలుగా పట్టుకుని వారి శత్రుజాతుల వారికి పట్టి ఇచ్చేశారు. శత్రువులు వారిని అణగదొక్కి చిత్రహింసల పాలు చేశారు. అప్పటి నుండి యావే ప్రభువు ఏ పోరాటంలోనూ ఇశ్రాయేలీయులకు సహాయపడలేదు. దేవుడు వారికి బాగా బుద్ధి చెప్పాడు కదా తాతయ్య. దాంతో వారిలో కొంత పరివర్తన కలిగింది. అప్పుడు యావే ప్రభువు కొందరు నాయకులను వారికి రక్షణగా తయారు చేశాడు. ఆ నాయకులు బ్రతికి ఉన్నంత కాలం వారిని శత్రువుల బారి నుండి కాపాడుతూ వచ్చాడు. కానీ ఇశ్రాయేలీయులు తమ కష్టాలు తొలగిపోగానే మళ్ళీ వారి పాత ధోరణిలోకే మరలేవారు. తమ నాయకులను ఖాతరు చేసేవారు కాదు. తమ నాయకుడు చనిపోగానే తిరిగి యథాతథంగా కలిసి దురాచారాలకు పాల్పడుతూ ఉండేవారు. ఈ నాయకులే మనం ముందు చెప్పుకున్న సమాజ నాయకులు. సమాజ నాయకుడు అంటే రాజు కదా తాతయ్య? కాదమ్మా, ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలకు ఒక ఉమ్మడి ప్రభుత్వం అంటూ ఉండేది కాదు. వారు 12 తెగలుగా ఉండేవారని చెప్పుకున్నాం కదా. ఆయా తెగల ప్రజల కష్టసుఖాలను చూడవలసిన బాధ్యత ఆయా తెగల పెద్దలపైన యాజకులపైన ఉంటుండేది. వారే న్యాయాధిపతులుగా వ్యవహరించేవారు. అసాధారణ పరిస్థితుల్లో అత్యవసర క్లిష్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు యావే ప్రభువే వారి కొరకు ఒక సమాజ నాయకుణ్ణి పంపేవాడు. ఆ నాయకుడు ఒక తెగకు గాని
లేక కొన్ని తెగలకు గాని నాయకత్వం వహించేవాడు. ఆ అత్యవసర పరిస్థితి ముగిసిపోగానే, వారి సమస్య తీరిపోగానే ఆ నాయకుని బాధ్యత కూడా తీరిపోయేది. ఓ అదా, సమాజ నాయకుడు అంటే తాత్కాలిక నాయకుడు అన్నమాట, రాజు కాదన్నమాట. అవును, అలా యావే ప్రభువు పంపిన మొట్టమొదటి నాయకులలో ఒత్తనియేలు, షాముగారు, ఎహదు అనే వారిని ముఖ్యులుగా చెప్పుకోవచ్చు. అలా యావే చేత ప్రేరేపింపబడిన నాయకులు సాధించిన ఘనకార్యాలను వివరించేదే నాయకుల గ్రంథం. దీన్నే న్యాయాధిపతుల గ్రంథం అని కూడా అంటుంటారు. తాతయ్య, మరి మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇజ్రాయేలు ప్రజలకంటూ రాజెవరు లేరని తెలుస్తుంది. అప్పుడప్పుడు అత్యవసర పరిస్థితుల్లో యావే ప్రభువే వారికి ఒక తాత్కాలిక నాయకుణ్ణి పంపేవారు అన్నారు. అంటే కానాను దేశంలో ఇజ్రాయేలు ప్రజలు తాడు బొంగరం లేని ప్రజల్లా ఉన్నారంటారా? అలాగైతే వారి బతుకులు తెగిన గాలిపటాల్లాగా తయారవవా? నాయకుడు లేని జాతి బతికి బట్టగట్టగలదంటారా? మంచి ప్రశ్న వేసావు ఆనంద్. వాస్తవానికి యావే ప్రభువే వారికి ప్రభువు, వేరే ప్రభువు లేడు. ఆయన సంకల్పాన్ని, ఆజ్ఞలను వారు అనుసరించి తీరాలి. అలా వారు దేవుని నియమాలను పాటించినంత కాలం స్వయంగా ఆయనే వారిని సంరక్షిస్తాడు. అవసరమైనప్పుడు, తన ప్రజలు కష్టాల్లో కూరుకొని ఉన్నప్పుడు ఆయనే వారిని కాపాడేందుకు తన తరపున నాయకులను ప్రేరేపించి పంపేవాడు. కొన్నిసార్లు ఆ నాయకులే ప్రభువు సందేశాన్ని ప్రజలకు తెలియజేసేవారు. అలా కొందరు నాయకులు ప్రవక్తలుగా కూడా ప్రవచించేవారు. అంటే దేవుని సందేశాన్ని ప్రవచించేవారే ప్రవక్తలన్నమాట. అవును స్వరూప, నువ్వన్నది నిజమే. దేవుని స్వరాన్ని తన గొంతు ద్వారా వినిపించే వారే ప్రవక్తలు, ప్రవక్తిలు. ప్రవక్తిలా? ఈ ప్రవక్తిలంటే ఎవరు తాతయ్య? మంచి ప్రశ్న వేశావు ప్రవీణ్. ప్రవక్తిలు అంటే ఆడప్రవక్తలన్నమాట. అంటే దేవుడు ఆడవారిని కూడా తన ప్రవక్తలుగా ఎన్నుకున్నాడా తాతయ్య? అవును చిట్టి తల్లి, పురుష అహంకారాన్ని తగ్గించేందుకు స్త్రీ నాయకత్వాన్ని ఎంచుకున్నాడు. సరే, ఆ విషయమేంటో వచ్చే వారం వివరిస్తాను. మరి ఇప్పుడు ఇంటికి వెళ్ళండి, సరేనా? అలాగే తాతయ్య. బాయ్ బాయ్. బాయ్.